మీరెందుకు తిరుగుతున్నారు? నువ్వు తిరుగుతున్నావని. దిల్లు రాలేదని నేను టెన్షన్ పడుతున్నా, మధ్యలో మీరు ఒకటి. అమ్మ ఏ రేంజ్ లో తిరిగి ఆఫీస్కి వెళ్ళిందో మీకు తెలుసా? అమ్మడు అలా చేయదురా, ఏదో అదో మాటల్లోనే వచ్చింది. ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఫోన్ ఎంత ట్రై చేశా? 3 ముక్కల్లో చెప్తాను వినండి. మా ఫ్రెండ్ అంజలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు అదే జరిగింది. అయినాముడు నువ్వు మీ అత్తయ్యలాగా ఓర్కు స్వామి, ఏదో సరదాగా కార్ తీసుకెళ్ళాను. ఇలా జరుగుతుందని కలకన్నానా ఏంటి? ఫోన్ పోకపోయింటే ఫోన్ చేసి చెప్పేదాన్ని కదా. మళ్ళీ ఇలా జరగకుండా కొత్త ఫోన్ కొనుక్కో. ఇలాంటి వాటిల్లో నేను ఎప్పుడూ ముందే ఉంటా. ఇదిగో కొత్త ఫోన్, కొత్త నెంబర్. అయినాముడు పాత నెంబరే కొత్త సిమ్ తో తీసుకోవచ్చు కదా. వచ్చు, కానీ ఆ నెంబర్ చివరి 2 జీరోలు ఉన్నాయి మావయ్య. నువ్వెటు జీరోవేగా. నేను జీరోనో హీరోనో చూసే వాళ్ళకి తెలుస్తుంది లేరా పడుద్దావు. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, విను. గిరగిరా తిరిగి కింద పడతావు. చెప్పు. చెప్పు, నోట్ చేసుకుంటాను. 888 టింగ్ 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 టింగ్. ఫ్యాన్సీ నెంబర్ అప్పుడు. మరి అందుకేగా తీసుకుంది. నువ్వు కూడా సేవ్ చేసుకో బావా. అవసరం లేదు, గుర్తుంటుందిలే. గుర్తున్నా ఎందుకైనా మంచిది, సేవ్ చేసుకో. అవసరం లేదు, గుర్తుంటుందని చెప్పానుగా. నాకు ఇలా మతిమరిపోయి లేదు. ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోకపోవడం ఎంత దారుణమైన తప్పో ఈ ఎపిసోడ్ లోనే మీకు తెలుస్తుంది. చూడండి. ఓకే, అలాగే చెప్తాను. ఆ తర్వాత వస్తున్నాక ఎందుకు అలా అరుస్తా? అవతల మావి ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా. అవునవును, కరెక్ట్ కరెక్ట్. బొత్తిగా కామన్ సెన్స్ లేదు బాబు. నీకు చచ్చినట్టు చచ్చినోడికి బతినోడికి తేడా తెలియని నీక నాకు కామన్ సెన్స్ లేదు. నేను తర్వాత మాట్లాడతాను. అసలు మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. ఫోన్ మాట్లాడుతున్నాను, జ్ఞానం కూడా లేదు. అది మీద ల్యాండ్ లైన్ ఫోనా? అక్కడే అతుక్కొని మాట్లాడడానికి సెల్ ఫోనేగా, అవతలకెళ్ళి మాట్లాడొచ్చు కదా. అవును కదా నాన్న. మీరిద్దరూ వచ్చింది నా రూమ్ లోకి. నా రూమ్ కి వచ్చి మీ ఇద్దరు దబాయింపేంట్రా? సర్లే, అమ్మ కార్ వచ్చేసి పంపించింది. ఎందుకు? కొత్త కార్ బుక్ చేయమంది. ఇంత సడన్ గా ఎందుకురా బావా? అందుకేనా? అందుకేనా అంటే ఎందుకురా? అది కాదు పెద్దయినా నా మనోభావాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఎందుకు చెప్పు బావా, చెప్పు. ఎందుకు బుక్ చేసింది? ఎందుకు? అందుకేనా? అందుకేనా అంటే అది మీకు దండం పెడతారా? అసలు ఎందుకు? మావయ్య, ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా హర్ట్ అయ్యాను. అది ఎందుకు? ఇప్పుడు మీ ఆవిడ ఫోన్ చేసి ఎందుకు నేను మీ ఆవిడ కార్ తీసుకెళ్ళానని ఇప్పుడు కొత్త కార్ బుక్ చేయబడిందంటే ఏమనుకోవాలి? అమ్ముడు ఇప్పుడు ఎందుకు అనవసరమైన అంటే తిన్నంగానే అర్థం కాదు. ఇప్పుడు ఈ రివర్స్ కూడా ఎందుకు? ఫోన్ చేసేసింది. హలో, హూ ఇస్ దిస్? ఓహో, ఫోన్ చేస్తే హూ ఇస్ దిస్ అనేంత వరకు వచ్చిందా? నెంబర్ మార్చేసా. నేనండి, కంటలు లేని హరిచంద్ర ప్రసాద్ గారి కోడల్ని నందిని. అంటే మావయ్య మీకు అంటే చెత్తనా? మీరు కారు ఎందుకు బుక్ చేశారో చెప్పండి. నేను తీసుకెళ్ళానా? ఎగ్జాక్ట్లీ. ముందులే ముంచే కాలం ముందున్నా ఇద్దరు చచ్చిపోవాలి ఇద్దరి మధ్యన. ముందులే చాలు, బోర్ పడుతుంది. ఎంత అహంకారం, ఎంత గర్వం! నేను కార్ తీసుకెళ్తే కొత్త కార్ బుక్ చేస్తుందా? మనసు రగిలిపోతుంది. అసలే పని చేయబుద్ధి కావడం లేదు, కానీ కడుపు కాలుతుంది. ఏదో ఒకటి చేసుకొని తినాలిగా. అయినా ఎందుకు లేట్ అయిందో అడగాలి కదా. ఓహో, నూనె పోయాలి కదా. మరి అత్తయ్యకింత ఈగో అనుకోలేదు. మావయ్య చెల్లెలు కోతుందని తెలిస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. కార్నే మార్చేసింది, నన్ను మార్చదని నమ్మకం ఏంటి? ఏందిలు హటేవా? నన్ను మాట్లాడించకు బావా, అసలే తిక్కలో
ఉన్నాను. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా దిల్లు. నా సంగతి తెలీదా? తెలీదా అంటున్నా. వెళ్ళు, మీరందరూ ఆవిడ గారు చించలేగా. బాగా కాక మీద ఉన్నట్టున్నావు. వస్తా. నమస్తే. దిల్లుని ఎలా కూల్ చేయాలబ్బా? ఓ మై సన్ను, చిన్నమ్మ గారికి ఇంకా కోపం తగ్గలేదా? లేదు నాన్న, పలకరిస్తే కొట్టేలా ఉంది. నిజం చెప్పనా, మీ అమ్మ కూడా మచ్చరా. సత్యం. నందు చెప్పు నందు. కార్ సెలెక్ట్ చేశారా? గిరి సెలెక్ట్ చేస్తా అన్నాడు. ఇద్దరు కలిసి సెలెక్ట్ చేయండి. సరే, అలాగే సెలెక్ట్ చేస్తాను నందు. కానీ ఇప్పుడు కారు అవసరమా చెప్పు? పాపం అమ్ముడు బాధపడుతోంది. కట్ చేసి వెళ్ళన్నా, నువ్వే కార్ని సెలెక్ట్ చేసి షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి. అలాగే. కరవమంటే ఫ్రాగ్ కోపం, విడవమంటే స్నేక్ కోపం. కర్మ, వీళ్ళిద్దరికి చెప్పలేక నేను చస్తున్నాను. ఇప్పుడు దిల్లుకి అద్భుతమైన మెసేజ్లు ఇస్తా. దెబ్బ కూలైపోద్ది. యాదగిరి గుట్టలో 200 గజాలు 2 లక్షలకి. ఇలాంటి మెసేజ్లతో చస్తున్నా. దిల్లు, ఐ లవ్ యూ. ఈ చీరలో నువ్వు సూపర్. నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో. అది ఈ దెబ్బతో కూలైపోద్ది. అదేంటి ఇంకా వేగలేదు? స్టవ్ వెలిగించానా? ఆన్ చేశానే, మరి ఎందుకని వేగలేదు? అమ్ముడు, ఏమైందమ్ముడు? చేయి కాలిందా? నేను రావాలనే కేకేసి ఉంటుంది. పాపం నాన్న కూడా వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియక అలా నిలబడిపోయింది. అమ్ముడు, ఏమైంది? అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నావు. ఆర్ యు ఆల్ రైట్? కూర పాడైపోయింది మావయ్య. నూనె బదులు నీళ్లు పోసాను, వేగలేదు. అయ్యో, వంట చేసేటప్పుడు ఆ మాత్రం శ్రద్ధ లేకపోతే ఎలా అమ్ముడు? మీ ఆవిడ వల్ల జరిగింది మొత్తం. కార్ గురించి ఆలోచిస్తూ ఇలా చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో నందు, నందు చెప్పు నందు. ఏంటి మెసేజ్లు చూసుకోవడానికి కోపం పోలేదా? సచ్చినోడా, సగం తిక్క ఆ మెసేజ్ల వల్లే వచ్చిందిరా నాకు. వెళ్ళగలిగి ఏయ్, నువ్వే నానేది? నేను అంట. చిచ్చే చిచ్చే. అలాగే నందు, చెప్తా నందు. ఓకే నందు, అలాగే నందు. అలాగే. ఓ పని చేస్తావా? నేను చేయనమ్మా. సర్లే, నేనే చేసుకుంటా. అలాగే. వామ్మో, ఈ తింగరది ఏం చేయముందో నేనే చేసుకుంటానని ఏం చేస్తుందో. ఎందుకు వచ్చింది గొడవ? అమ్మడు, చెప్పు. చేస్తాను. చేస్తావా? చేస్తాను, చెప్పు. మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటాను, చెప్పు. ఏం లేదు, కూర పాడింది కదా, హోటల్ కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తావేమో. ఇదో నేను చెయ్యాల్సిన పని. అవును, ఇంకేమనుకున్నావు మరి? ఏనన్నా, నిన్నేమన్నా అందా? చెప్పు. దీన్ని ఏంటి బిడ్డపిస్తున్నా? త్వరగా ఫుడ్ ఆర్డర్ చేయండి, తిని పెడతా. హలో, నేనెందుకు చేస్తా? కూర చెడగొట్టింది నువ్వే చేయి. నేనెవడు చేయమన్నాడు? మావే చేస్తాను. ఆపండి మీ గోళ. ఒరే మై సన్ను, ఆ కార్ సంగతి చూడరా. మీ అమ్మ ఫోన్ మీద ఫోన్లు చేసి నన్ను చంపేస్తోందిరా. కార్ సంగతి తర్వాత. ఇక్కడ మెసేజ్లు ఇస్తేనే కొంతమంది రిప్లై ఇవ్వడానికి నిలుగుతున్నారు. ఏంటి? ఏం లేదులే. మరెందుకనగా? చిచి, అరే పాపం బిడ్డ ఎలాగల్లా యాక్సిడెంట్ నుండి బయటపడిందని ఒక్కరైనా ఓదార్చారా? ఆవిడేమో కొత్త కారంటూ గొడవ, వీడేమో మెసేజ్లంటూ గొడవ. ఈయనొక బయటికి ఎవరిది? దమ్ముంటే బయటికి రానరా. దమ్ముంటేనా? ఎవరు చూద్దాం. ఇక్కడ ఉన్నాడు.
ఎవరు మీరు? ఎవరి దిల్లు వీడు? మన ఇంటికి వచ్చి నాన్నే ఎవరు నువ్వు అంటున్నాడేంటి? అది నాకు అర్థం కావట్లేదు బావా. మర్యాదగా మాట్లాడు. ఎవడ నువ్వు? నన్నెవడని అడుగుతున్నావురా? చూసినావా మంచిగా చూడు, ఈడే పద్మాజ్ గాడు. ఏం చేసావురా? నేను ఒక్క పూట ఇంట్లో లేకపోయేసరికి ఏం చేసావు? మదర్ ప్రామిస్ దిల్లు, నాకు వీళ్ళెవరో తెలీదు. అరే దమాగిడ ఖరామైన ఆదిరా, మజాకులాడుతున్నావురా? ఎవరో తెలియదు నా చెల్లెతోడు గలత్ మాటలు మాట్లాడుతున్నావు. గలత్ నేనా? నువ్వే. నీ చెల్లితో? చిచ్చే సారు, మీరు ఎవరిలో అనుకుని పొరపాటు మా ఇంటికి వచ్చారు. గలత్ ఇంట్లోకి వచ్చినాన్రా. మేం బరాబర్ ఇంట్లోకి వచ్చినా. ఇల్లు నీది నాదే. కొడుకే అయితే నీ కొడుకు ఏమంటారు వాడాలన్నారా మేము? ఇప్పుడు చూడు, నీ కొడుకు బొక్కలు సూరా చేస్తా. నా చెల్ల చెప్పింది కాబట్టి ఇష్టా బిడ్డ. ఏం చెల్లె? వీడు నాకు మస్తు నచ్చిండన్నా. చెల్లె నువ్వు సంబంధం కూడా మాట్లాడమంటావా? నీ ఇష్టమన్నా, గాని ఒక మాట, బావని ఏమనకే. బావని గిట్టేమని అంటాను, మంచిగా చూసుకుంటా. ఇగో పెద్దోళ్ళం మేము పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకుంటాం, కానీ నువ్వు ఇల్లు గిట్ట అంతా మంచిగా చూసుకోపో చెల్లి. గట్లనే అన్నా. మా చెల్లె మస్తు సెన్సిటివ్. మామ రావే. ఇగో ఇల్లు అయితే మస్తు కట్టావు. ఏ కోపంలో మాట్లాడన్నా పట్టకుండా పెద్ద మనిషి కూరలో కొట్టారు. మనం కూర్చొని మాట్లాడదాం. అవు మామ, ఏం పని చేస్తాం? మనకి బిజినెస్ ఫైనాన్స్. నువ్వు గిట్లా మా ఆయన్ని ముందుగా చేసుకున్న పెళ్ళాని అయింది. మంచిగుండాలి నా లెక్క. ఏది కదా? అరే అక్క, ఎందుకు ఇట్లా గుస్సాయిస్తున్నావు? నేను ఇప్పుడు ఏమన్నా నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపిస్తానా ఏంది? మా గిరినికి ఎలా పరిచయం? దేవి నవ్వకుండా చెప్పు. అరే ఆగక్క, పెనిమిటి ముచ్చట ఎక్క చెప్పినట్టు చెప్తారా ఏంది? చూడక్క, గీ బెడ్రూమ్ నువ్వు తీసుకో, గీ బెడ్రూమ్ నేను తీసుకుంటా. చెప్తా నేను ముందు బయటికి. మంచిగున్నావు. మా అన్న కళ్ళు సీన్ని చూసినావు కదా, గారికి ముచ్చట చెప్పిందనుకో నిన్ను గిట్లోనే బయటికి తోలుతాడు. ఎరికేనా? ఏంటిది ఇలా అడ్డం తిరుగుతుంది? అవక్క బావకి ఎవడే నీకు బావా అంట, బరాబర్ అంట. బావ నన్ను ముద్దుగా దిల్లు అంటాడు. ఎరికేనా? రే బాబుగా, దీన్ని కూడా దిల్లు అని పిలుస్తావా? అంటే ఇది చెప్పేవని నిజాలే అన్నమాట. ఏందాక సోచాయిస్తున్నావు? ఇల్లు అయితే మస్తుగుంది. జల్దీ ముహూర్తాలు పెట్టిస్తా, ఈ రూమ్ లో కాపురం పెడతా. చూడు మామ, గడ్డం పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, కాలు పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. వేరే మాటతో కొట్టు, మాట చెప్తే కొట్టు. చెప్పు మామ. చూడు, నిజంగా మీ చెల్లెవరో నాకు తెలీదయ్యా. నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఇప్పుడు చూసావుగా బావా. నువ్వు నన్ను బావా అనుకో. అయ్యా, నీ పేరేంటి? కళ్ళు సీను. కళ్ళు సీను అంటే ఈ కల్లా ఈ కల్లా రెండోది వేసుకో. చూడు, నేను మంచి ఉన్నంత సేపే మంచోన్ని. సిగ్నల్ గిట తేడా వచ్చిందనుకో, కల్తీ కళ్ళు లెక్క. సుక్క తాగిననుకో, కేల్ గతం దుకాన్ బంద్. నువ్వు చెప్పా, మా చెల్లె నీకు నచ్చిందా? ఇప్పుడే ముహూర్తం పెట్టిస్తా. వచ్చినావా? ఇగో చెల్లె, నువ్వనే నీ మొగునికి జర చెప్పురా. అదే ఇగో, ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నావు? సమ్మదేతలేదు నీకు. ఏం దిల్లు, నన్ను నమ్మవా? నువ్వు దాన్ని కూడా దిల్లు అంటావా? నేనా? ఏయ్, ఏంది బావన్ గిట్లా పరేషాన్ చేస్తున్నారా? నేను లోపల చెప్పా కదా, మళ్ళా లొల్లి చేయకండి. అన్నా, నేను డిసైడ్ అయిపోయినా.
పెద్ద నేనేమి అనలేదమ్మా. రే కలిసి నన్ను కళ్ళు సీరం పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టి పిలవడం కాదురా, తాడు తీస్తా. ఏందే పెద్ద నీలుగుతున్నావు? అంటే గింటే నన్నను మా అన్నని గిట్ల ఏమన్నా అన్నావనుకో ఇప్పుడే బావతో తాళి కట్టించుకుంటా. ఏమనుకున్నావో? ఏంటో ఇదంతా? ఇప్పుడు మీ అమ్మ నువ్వు ఊరుకోనా? మనకున్న టెన్షన్ సరిపోదా? ఏంది పెద్దయినా అత్తమ్మ గిట్లా బయటికి పోతుందా? అన్నా అత్తమ్మని రాని. వీళ్ళ తరీక చూస్తుంటే అత్తమ్మని చూస్తే ప్యాంట్లు దడుపుకుంటే కనిపిస్తుండ్రు. అవు చెల్లె, నాకు కూడా అంతనే కనిపిస్తుర్రు. తాట తీసే చెల్లె, అత్తమ్మ జర ఫోన్ నంబర్ ఉంటే వీళ్ళేం చేస్తే పోతారు? బావా నువ్వు ఇట్రా. మా బావని ఏడికి చంపుతుండవు? మాట్లాడవంటే నరుకుతా. రాము ఏదో చేసి వీళ్ళని బయటికి పంపించేసే. ఆ పనిలోనే ఉన్నాను మావయ్య. నువ్వు రా బావా. మావయ్య ఫోన్ గిట్లా మోగుతుంది, తీయండి. నవ్వకే ఆ నవ్వు చూడలేకపోతున్నాను. మామా చెల్లె చెప్పింది గాని తీయకపోతే ఏం చేస్తాడో ఏంటో. తీద్దాం. హలో, ఏంటి కార్ సెలెక్ట్ చేశారా? ఇంకా లేదు. ఎంతసేపు? వస్తున్నా ఉండండి. హలో హలో. ఎవరు మావయ్య? అత్తమ్మ? నువ్వు కాదు. చూడు కలిసిను, మీ చెల్లికి మా ఆయన పరిచయం ఉన్నట్టు రుజువు చూపించు, నేనే చేస్తా. మాట గిట్లా తప్పవు కదా? తప్పదు. గది చెప్పాల్సింది నువ్వు కాదు బావా, మా పెద్ద చెల్లె. తప్పను. ఏందన్నా చూపించనా? అదే కదమ్మా చెప్తున్నా, త్వరగా చూపించు. ఇగో నా ఫోన్ కి పొద్దుగాల నుంచి మస్తు మెసేజ్లు వచ్చినాయి. ఎవరు పంపించిండ్రా అని ఎంక్వైరీ చేస్తే ఈ బావని తెలిసింది. దిల్లు, ఐ లవ్ యూ. ఈ చీరలో నువ్వు సూపర్. నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో. అది ఈ దెబ్బతో కూలైపోద్ది. నువ్వేనా? నంబర్ సేవ్ చేసుకోమంటే చేసుకున్నావా? నీ నంబర్ ఏంటి? ట్రిపుల్ టింగ్ 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 టింగ్. నా నంబర్ ట్రిపుల్ టింగ్ టింగ్ టింగ్. సో బావ కన్ఫ్యూజ్ అయి నా నంబర్ అనుకుని నీ నంబర్ కి మెసేజ్ చేశాడు. అంతేగాని నాకు ఎలాంటి పాపం తెలియదండి. నకరాలు చేస్తుర్రా? అరే ఈ ఫోన్ కి మెసేజ్లు వచ్చినాయి, నా చెల్లె ఫిదా అయిపోయింది అంతే. అయ్యో చెప్తే అర్థం చేసుకోవాలి. గీ ఫోన్ తీసుకుపోయి సీదా డిఎస్పీ దగ్గర ఇస్తా. గా సారే నా చెల్లె బావది పెళ్లి చేస్తాడు. నువ్వు ఇట్లా నీతో అక్కడ మాట్లాడు, నేను ఇక్కడ మాట్లాడతాను. చీను గారు మీ గెడ పట్టుకోమంటారా, చేతులు పట్టుకోమంటారా, కాలు పట్టుకోమంటారా? ఏదో పొరపాటు అయిపోయింది, తప్పుగా అనుకోదు, వదిలేయండి. అసలు విషయం ఏంటంటే ఏంది నకరాలా? ఒకసారి చెప్తే సమజవదా? చూడక్క, సవతిపోరు భరిస్తున్నానని నన్నే అనుడు షురూ చేసినావు అనుకో, నేను చక్కగా డిఎస్పీకి అడిగిపోతా. ఏ ఆగు, ముందు నేను చెప్పేది విను. ఏంది నువ్వు చెప్పేది నేను నేడిది? ఏ విను. అలాగా? అవునా? సరేనందు. పురే నీ అమ్మ వచ్చేస్తుంది. అప్పటి నుంచి గట్టి ఎవరుకుంటా దండం చేస్తురు. లేదులే, ముఖం మాడిపోయింది. నా మొహమే అంత ఊదే. ఈ ముఖంతో నాకేం చేశాడు గాని అవు బా, మా చెల్లెలైతే నేను మంచం మీదకి ఏం కిందికే దిగనియదు. పూలలో పెట్టి చూసుకుంటారు బా. అది విషయం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? నువ్వు మంచిగా ఉన్నావు. నేను పెళ్లి చేసుకోనికి పాగల దాని లెక్క కనిపిస్తుండానా? నువ్వు నేను అలా మొహం కడుక్కొని వస్తా. బావా అర్థం చేసుకో బావా, మా సోటి మనుషులకి దొరకరు బావా. మా చెల్లెని చేసుకో బావా. బావా చేసుకో బావా. ఏంటమ్ముడు నువ్వు చెప్పేది? అమ్మడు చెల్లె, నువ్వెంత మంచిదా అని. అమ్మడు చెల్లె అవును కలిసినన్నయ్య, నేను మంచిదాన్ని కాదు, త్యాగశీలి కూడా. మెంట్లా రే బావా, అమ్మడు చెల్లెని ఏమన్నా అన్నావా అంటే పొడిచి వాడేస్తా అన్నాడు. ఈ మారణ ఆయుధాన్ని లోపల పెట్టేశాడు.
మంచిగా ఉంటే కళ్ళు సీనే, సిగ్నల్ మారిందంటే కళ్ళు సీన్ అయిపోతా. వెరీ గుడ్. ఇలా కాల్తో మనకెందుకు? పద, కళ్ళు తీయడానికి టైం ఉంది. గది చెల్లంటే బావా అమ్మడు చెల్లె అమ్ముడు లేదు, కొరుడు లేదు. ఏసేనే అస్సలు కాదు. అమ్ముడు, కెన్ యు ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అరే నాకు అర్థం కావద్దని చెప్పి అంగ్రేజులు అడుగుతున్నావా? అమ్మడు చెల్లె, ఆ పైన ఏం జరిగిందో వీళ్ళు ఎంత దమ్ చేసినా చెప్పొద్దు. ఇగో మామా కరా కజో. అవు చెల్లె, ఆడు ఏం జరిగిందో నా చెవులో చెప్పరా? అదే మన చెల్లికి వస్తుంది కదా అన్నయ్య, తను రాగానే చెప్తుందిలే. అట్లంటావు కానీ పడు అన్నా దా అన్న పోదాం. గదేం చెల్లి, మన అమ్మడి చెల్లి కూడా ఒప్పుకుంది. ఇగో బాను కూడా ఒప్పిస్తున్నా. అరే బావని చిచ్చి అంటలేదా? అరే నీకు తెలియదు? అమ్మడి చెల్లి చాలా మంచి. ఏం జరిగిందో చెప్పకుండా పోదామని పడుతుంది. ఏం జరిగిందో నీకు తెలియదు? ఏంటి వాడిని సపోర్ట్ చేస్తావు? అమ్ముడు, ఆ సెల్లంతో ఏం చెప్తూ వెళ్ళిపోయింది? ఏదో ఒకటి చెప్పాలి మావయ్య. అదే ఏం చెప్పావు? అది వెళ్ళేటప్పుడు నన్ను అదో రకంగా చూసి వెళ్ళింది. నువ్వు ఆ ఒక పేరు చెప్పావు.